తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన దొంగతనాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అన్నారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక దొంగ, అలాగే దొంగలకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. హిందూ దేవాలయాల్లో పరాకామణిలో కొంత సొమ్ముని US ని ఆయన దొంగతనం చేసి దాస్తే దాన్ని మళ్ళీ చిన్న దొంగతనంగా ఆయన చిత్రీకరించే విధంగా చేస్తా ఉన్నారు. ఆ వ్యక్తి దగ్గర పరకామణిలో డబ్బులు దొంగతనం చేసిన దగ్గర కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన చేత కోట్లు దొంగలించబడి చేపించి వైసీపీ ప్రభుత్వం ఆ సమయంలో 100 కోట్లు దోచేలా చేసి 14 కోట్లు రివర్స్ గా ఎలా కట్టగలిగాడు? ఆ సామాన్య వ్యక్తి 40-50 వేలు వచ్చే జీతం వచ్చే వ్యక్తి 14 కోట్లు ఎలా కట్టగలిగాడు? వైవి సుబ్బారెడ్డి గారు ఆయన వెనకున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, లేదంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారనేది బయటికి రావాలి. ఇప్పుడు ఇంకో మాట జగన్మోహన్ $9 కదా, 72,000 కదా, దానికి ఎంత రాదాం చేస్తారేంటని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు ఎందుకు ఆయన వెనకేసుకొస్తున్నాడంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన వ్యవహారం కూడా కాదు అది. ఎందుకు వస్తున్నాడంటే 9 కంటే ఇంకా చాలా $1,000 వెనకాల ఉన్నాయి. ఆయన మెడలో చిక్కు ఎలా పడిద్ది అనే ఉద్దేశంతో ఆయన వాటిని కప్పిబుచ్చే విధంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ అయితే ఇది క్లోజ్ అయిపోయింది, దీన్ని మళ్ళీ రాజకీయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ విషయం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. 14 కోట్లు కట్టగలిగాడంటే తన దగ్గర ఎక్కడవి ఏమైనా సొంత ఆస్తులు ఉన్నాయా, లేదంటే వైసీ ప్రభుత్వమే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిందా? సపోజ్ చిన్న విషయమే అనుకున్నప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వటం దేనికి? అతను సమస్య కదా, అతనే సాల్వ్ చేసుకుంటాడు కదా. తన మీద ఏదో తన ఏమన్నా మంచి కార్యక్రమం ఏమైనా చేశాడా? రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడే కార్యక్రమం ఏమైనా చేశాడా?